అందరికి ప్రెజలాడ్. ఈరోజు న్యూస్ ఏంటంటే చాలామంది క్రిస్టియన్స్లో తప్పు చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ న్యూస్. ఓకే, మంచిగా ఉన్న వాళ్ళ కోసము దయచేసి ఇది మాత్రం కాదు, చెడిపోయే వాళ్ళ కోసం మాత్రమే ఈ న్యూస్. ఓకే, దయచేసి ఇది మాత్రం షేర్ ఖచ్చితంగా చేయండి. ఓకే, మీరు లైక్ చేయకున్నా పర్లేదు, షేర్ మాత్రం చేయండి. ఒక సపోజ్ నేను అనుకోండి, బాప్తిసం తీసుకొని చర్చికి వెళ్ళి వాక్యం చెప్పి చిన్న థియేటర్ కాడ కటౌట్ కట్టిస్తే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీరు ఫీల్ అవుతారు గారు, కానీ నేను ఫీల్ అవుతాను. దేవుడైతే అంతకన్నా ఎక్కువ ఫీల్ అవుతాడు. బతికేది దేవుని కోసం, నిజాయితీగా బతకాలి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, దేవుని ప్రకారం బతుకు. రూపాయి లంచం తీసుకోకుండా, ఏది తీసుకోకుండా అని ఎవరైనా ప్రతి ఒక్కరికి ఇది ఒక్క రూపాయి కూడా మోసం చేయకుండా బతుకు. అప్పుడు నేను నిజాయితీకి దేవుడే 100 అంతలు ఇస్తాడు. నువ్వు దేవుని మనుషులను మోసం చేస్తావు, కానీ దేవుణ్ణి మోసం చేస్తే ఆ కటౌట్ ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు నీకు కటౌట్ కట్టాల్సింది వస్తుంది. ఇది అందరిని ఉద్దేశించి కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ వెరీ వెరీ సారీ. దేవుని కాడ ఇలా చేస్తే నాకు ఇలాగే హర్ట్ అవుతా. ఎవరి కోసమైనా వీడియో చేస్తా, నేను భయపడను, ఎవరి కోసమైనా చేస్తా. ఓకే, జై హింద్.